హలో అండి, ఇది నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట. మీరు నా వీడియోలు ఎక్కడైనా చూడండి, ఎడిటింగ్ ఏముండదు. ఆన్ చేసేటప్పుడు చెయ్యి ఇలా పెడతాను, ఆన్ చేసి వెనక్కి వచ్చి మాట్లాడతాను, ఆఫ్ చేసేటప్పుడు ఇలా ప్రతిదీ కనిపిస్తుంటది మీకు. ఇక్కడ నేను శారీస్ కట్టుకున్న వీడియోస్ అయితే క్లియర్ గా కనిపిస్తాయి. బయట ఎడం పక్క ఉంటుంది కదా, కానీ వీడియోస్ లో కుడి పక్క ఉంటుంది. కనీసం సెల్ఫ్ కెమెరా కదా, దాన్ని పక్కకు తిప్పే ఫ్లిప్ చేసే అంత ఎడిటింగ్ నేను చేయను, డైరెక్ట్ అప్లోడ్ చేస్తుంటాను. నిన్న భార్య బంగారం మీద హక్కు ఎవరికని చెప్పా. కానీ ఈ రోజు వీడియో ఏంటంటే, అసలు కట్న కానుకలు ఎందుకు అడుగుతున్నారు, అసలు ఈ రోజుల్లో 90% అబ్బాయిలు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు నేను చెప్తాను. నాకు తెలిసిందే, నేను చూసిందే చెప్తాను. 90% అబ్బాయిలు ఎందుకే పెళ్లి చేసుకుంటున్నారు, ఎందుకు ఈ రోజుల్లో ఫస్ట్ పాయింట్, అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి కారణం ఒక 30 ఏళ్ళు వస్తాయి, సొసైటీ నీకు పెళ్లి కాలేదా అంటది, అందుకోసం చేసుకుంటున్నారు. ఇంకోటి, పిల్లల్ని కనాలంటే భార్య కావాలి, నువ్వు మగవాడువా కాదా అని అంటారు. కాబట్టి ఒక పిల్లోని కంటే ఆడ మగాడురా బుజ్జి అంటారు, అందుకని పెళ్లి చేసుకుంటున్నారు. థర్డ్ పాయింట్, పెళ్లి పేరుతో అంటే ఇంతకుముందు పెళ్లికి ముందు సరైన సంపాదన ఉండదు, అంటే ఉండే వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదు, లేని వాళ్ళు పెళ్లికి ముందు వీళ్ళకి ఎన్నో అప్పులు ఉంటాయి, లేకపోతే ఈ అబ్బాయి సరిగ్గా పని చేతగానో అయి ఉంటాడు, సరిగ్గా సంపాదన లేనివాడు కూడా అయి ఉంటాడు. అలాంటి వాడికి పెళ్లి చేయడం వల్ల వీళ్ళకి చాలా లాభాలు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు పెళ్లి పేరుతో సమాజంలో పెళ్లి అయింది అనిపించుకోవచ్చు, సమాజంలో ఆడు మగవాళ్ళ బుజ్జి అనిపించుకోవచ్చు ఒక బిడ్డను. కానీ ఇంకా అంటే భార్య బాధ్యతను తీసుకోలేని స్థితిలో పెళ్లి చేసుకున్న వాళ్ళ సంగతి నేను అడిగేది లేదు. భార్యను చూసుకోగలను, నాది భార్య, నాకు ఒక భార్య కావాలి, నాకు ఒక తోడు కావాలి, నేను నా భార్య నా పిల్లలు సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో దాదాపు ఎవరు చేసుకోవట్లా. పెళ్లి చేస్తారు, పిల్లల్ని కంటారు, ఇక్కడ వదిలేస్తారు, వాళ్ళైతే ఊర్లో పడి ఉద్యోగాలు చేస్తుంటారు, అప్పులు తెచ్చుకుంటా ఉంటారు, లేకపోతే అసలు ఉద్యోగం చేయకుండా అత్తగారింటి మీద పడి తిందాం అని అనుకుంటారు. చెప్పా కదా, సొసైటీ కోసం చేసుకుంటారు, వాడు మగవాడు అనిపించుకొని పిల్లల్ని కన్నా కోసం చేసుకుంటారు, అయిపోయింది అంతటితో. కానీ ఇంకో పాయింట్ ఏంటి, పెళ్లి పేరుతో కట్నం వస్తుంది, పెళ్లి పేరుతో అమ్మాయి ఒంటి మీద సొమ్ములు వస్తాయి. ఇంటి పెళ్లి అయినామంటే ఆ సొమ్ములు బ్యాంక్ లో పెట్టుకోవచ్చు, ఆ కట్నం డబ్బులతో మనం ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళ ఇంట్లో కూతుళ్ళు కానీ వాళ్ళ అందరు అత్త మామలు కానీ అందరూ ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటారు, వాళ్ళకున్న అప్పులు తెచ్చాలనుకుంటారు. సరే, ఇంకా పెళ్ళి అయ్యాక ఆదాయం ఏంటి, పెళ్ళయ్యాక ఈ పిల్లని తీసుకెళ్లి పుట్టింట్లో పడేస్తారు, అదనపు కట్నం కోసం వేధిస్తారు. అదనపు కట్నం అంటే పెళ్లి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, పెళ్లి తర్వాత వాళ్ళు ఇచ్చిన బంగారం మనం బ్యాంకులో పెట్టుకుని ఏదైనా చేసుకోవచ్చు, ఆ బంగారం మళ్ళీ ఈ పుట్టింటిలో విడిపిస్తూ ఉంటారు, లేదా కడుపు చేస్తే పుట్టింట్లో ఉంటుంది, మన ఖర్చు తగ్గితే మన కొడుకు కూడా పోయి ఆడబోయి తింటాడు, ఇంకా కుదిరితే మనం కూడా పోయి కొడుకు తోడుగా పోయి వాళ్ళని టార్చర్ చేద్దాము, వాళ్ళ ఇంటి మీద పడి తిందాము. మళ్ళీ వీళ్ళెవరికి ఒకరోజు ముద్ద పెట్టారు ఇంట్లో, వీళ్ళ అమ్మాయి తరపున ఒక గడప కూడా దొక్కని వీళ్ళు, కానీ సిగ్గు లేకుండా మేము కూడా వస్తాము అంటారు. అబ్బాయి వాళ్ళ అమ్మ కొంతమంది అంటారు, మాకు ఎటు పోయి దిక్కు లేదమ్మా, అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తామని సిగ్గు తెరలు లేకుండా పిల్లనిచ్చిన అమ్మ నాన్న ఇంటికి ఏదో ఫంక్షన్కో దేనికో పోతారు. నీ అమ్మగారి ఇల్లు, అబ్బాయి వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందంటే నా అమ్మగారి ఇల్లు అనుకుంటుందేమో, అమ్మాయి వాళ్ళ అమ్మగారి ఇంటిని కూడా తేరగా వచ్చి సేవలు చేయించుకోవడానికి. మళ్ళీ అమ్మ నాన్న వస్తే దిక్కు దశ ఉండదు, కనీసం కూర్చోమని అంటూ మంచిది ఎవరు ఏమి ఎవరు అన్ని అవమానాలు చేసి పంపిస్తారు. ఈ అల్లుడుగాడు కొడుకు, ఈ అల్లుడు ఉంటారు కదా, వాళ్ళ కొడుకు కాలు మీద కాలు వేసుకొని బిల్డప్ నొక్కుతా ఉంటాడు, ఆడ ఒట్టెట్టోడే మళ్ళీ ఏం పని పాటు చేసేవాడు కాదు, అట్టుంటే వాళ్ళ బిల్డప్లు. ఇంకా ఈ పెళ్లి పేరుతో ఎన్ని లాభాలు ఉంటాయి, జాబ్ అంటే మనకి కట్నం వస్తుంది, బంగారం వస్తుంది, మళ్ళీ వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, అందమైన అమ్మాయి కావాలి, అందమైన అమ్మాయి కావాలి, వీళ్ళ అసలు వీళ్ళు నాశనం చేయాలి అనుకోవడానికి, వీళ్ళు నాశనం చెయ్యాలి, వీళ్ళకి తెలుసు ఒక అమ్మాయి చేస్తే మనం నాశనం చేస్తున్నామని, కానీ ఆ నాశనం చేయడానికి కూడా వీళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి చూడండి, అందమైన అమ్మాయి కావాలి, చదువుకొని ఉండాలి, జాబ్ చేస్తుండాలి, కట్నం ఇవ్వాలి, బంగారం ఇవ్వాలి, పెళ్ళైన తర్వాత అదనపు కట్నం కూడా ఇవ్వాలి, అదనపు కట్నం ఇవ్వకపోతే పో మీ పుట్టింటికి పో అని తరిమేస్తారు. తరిమేశాక ఏమంటారు, మా అప్పులన్నీ తీర్చితేనే రా, తీర్చలేకపోతే అక్కడే ఉండు అంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే తాళిబట్టు కట్టాము పడుంటది అని అనుకుంటారు. ఆ ఉద్దేశంతోనే చాలా మందికి అమ్మాయిలు చెప్తున్నా, కేవలం ఎవరైతే పెళ్లికి ముందు మాకు ఇంతే కట్నం ఇస్తేనే చేసుకుంటాం, ఇంత బంగారం పెడితేనే చేసుకుంటాం అని డిమాండ్ చేస్తారో అలాంటి వాళ్ళని మర్యాదగా వెళ్ళిపోమని చెప్పండి. ఈ రోజు డబ్బు కోసం అంత గట్టిగా ఉన్నోళ్ళు పెళ్ళైన తర్వాత ప్రాణాలైనా తీస్తారు, అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నా, పెళ్లికి ముందే కట్న కానుకల కాడ గట్టిగా ఉండి, సరేలే మీ ఇష్టం అంటే అమ్మాయిలు అడిగిన అడగకపోయినా ఈ ఆచారం కొనసాగుతుంది. మీరు అడిగిన అడగకపోయినా అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి కోసం ఏదో ఒకటి బంగారమో ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు గిఫ్ట్ గా, అది ఆగదు. కానీ మీరేమనాలి, అయ్యా మీకు తోచినంత పెట్టండి, మాకు ఇంతనే లేదు, మీ ఇష్టం, మీ అమ్మాయికి ఏ మాట రావాలి, మీ అమ్మాయికి మీరేం పెట్టుకుంటారు మీ ఇష్టం
అనే మాట రావాలి. వాళ్ళ కూతురికి వాళ్ళు బంగారమే పెట్టుకుంటారో, స్థలమే రాసిస్తారో, పొలమే రాసిస్తారో, ఇల్లే రాసిస్తారో, అది వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టం. పెళ్లి తర్వాత అమ్మాయిది అమ్మాయికి ఉంటది. మీరు ప్రేమగా చూసుకుంటే అమ్మాయి దాన్ని కొంచెం హెల్ప్, మీకు కష్టకాలంలో కూడా హెల్ప్ చేయొచ్చు అనమాట. ఈ ట్రైపాడ్ ఒకటి ఇరిగిపోయినా ఒకటి కింద పడుతుంది. సో మీ కష్టకాలంలో కూడా అమ్మాయి మీకు హెల్ప్ చేయొచ్చు. సో వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారు కానీ తను ఒక్కడే మింగిద్దా, తను ఏమన్నా పోతా ఎత్తకపోయిద్దా మొత్తం. తన కుటుంబం ఎవరు ఇప్పుడు? పెళ్లికి ముందు అమ్మ నాన్న, పెళ్లి తర్వాత భర్త, పిల్లలు, అత్త మామనే కదా తన కుటుంబం. మీరు అపురూపంగా కూతుర్ని, కనీసం కూతుర్ని ఎలా చూసుకున్నారో అలా చూసుకున్నా గానీ అయ్యో నా భర్త కష్టం వచ్చిందే, నా అత్త మామ కష్టం వచ్చిందే అని అమ్మాయి ఏమి హెల్ప్ చేయకుండా ఉంటుందా? ఉండదు. మీరేం చేస్తారు? రాసి రంపాన పెట్టి కూతుర్లను తీసుకెళ్లి బెడ్రూమ్ లో పండుకోబెట్టి ఏసీలేసి ఆ మనవరాల్ని ఏమో కూర్చోబెట్టి కోడలనేమో పని మనిషిలాగా వాళ్ళకి కావాల్సిన కూరలు చేయమ్మా, 4 డ్రెస్సులు అవి చేయమ్మా అని గొడ్డు చాగిరి చేయిస్తా, పని మనిషిలాగా ఫీల్ చేస్తా, అన్ని రాచి రంపాన్ని పెట్టి పో మీ అమ్మని అడిగి, మీ నాన్న అడిగి తీసుకురాపో, మీ తమ్ముడిని అడిగి తీసుకురాపో, మీ అక్కని అడుగు, అన్ని ఇవే మాటలన్నమాట. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇన్ని క్వాలిటీస్ కావాలి. మళ్ళా వీళ్ళకి ఎవడైతే డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటాడో వాడికి ఆ డబ్బు అందని రోజు ఆ అమ్మాయి మీద ప్రేమ ఉండదు. వాడు పొరపాటున కొత్తలో ప్రేమ చూపించినా అది నటనే, వాడు ఏది చేసినా అది నటనే. వాడి నటన ఎప్పుడు బయటపడింది అంటే ఈ అమ్మాయి రూపాయి రాల్చదు చూసారా, అప్పుడు వాడి నిజస్వరూపం బయటపడిపోయి ఇంకా కఠినంగా ఉంటాడు, అమ్మాయిని పంపించేస్తారు. ఇట్లాంటి వాళ్ళు పెళ్ళాన్ని దూరంగా పెట్టి ఎలా ఉంటారు అంటే దాని గురించి ఇంకో వీడియో చేద్దాం. వాడికి ఏంటంటే పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఉంటాయి. వాడు ఎక్కడో సిటీలో పెరుగుంటాడు కదా, చదువుకుంటున్నానని చెప్పి బలాదులు తిరిగి సిటీలో గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తాడు. ఒరే నాయన, ఇంకా తల్లిదండ్రులు అడుగుతారు, వరే నీకు పెళ్లి వయసు వచ్చిందిరా, పెళ్లి చేసుకోరా నాయన అంటే సమాజం కోసం ఈ కొడుక్కి పెళ్లి చేస్తారు. నాన్న మనం ప్రేమించానని వాడు ఇంట్లో చెప్పడు. ఎందుకంటే ఆ ప్రేమించిన అమ్మాయి వీడికి కట్నం ఇవ్వదు కదా. వీడు ఎవరినైతే ప్రేమిస్తాడో ఆ ప్రేమించిన అమ్మాయి వీడి కట్నం బంగారం ఇవ్వదు. ఆ పిల్ల ఊరకు వస్తుంది, అది వీడికి చాలా నష్టం కదా. అందుకని వీడేం చేస్తాడంటే, సరే నాన్న మీకోసం అయితే నేను ఒక అమ్మాయిని చేసుకుంటాను, కానీ నా అవసరాలు మాత్రం ఒక అమ్మాయి ఉంది సిటీలో, నేను అమ్మాయితో నా అవసరాలని నేను తీర్చుకుంటా ఉంటాను అంటాడు. సరేరా నువ్వు ఎట్టన్నా తిరుగురా నాయన, మా కోసం మా ఇంట్లో ఒక పనికి ఒక పిల్లని చేసుకోరా నాయన అని అంటే, సరేనా మీకోసం చేసుకుంటారు. సరే ఇంకా వీడికి ఉద్యోగం ఉండకపోతే వీళ్ళు ఏం చేస్తారు? క్రియేట్ చేస్తారు. ఎక్కడో 2 నెలలు జాబ్ చేయనా, చేసామని చెప్పుకుందాం అబద్ధం, లేకపోతే నీకు పిల్లనివ్వరు కదా అని అబద్ధం చెప్పి వాడు ఉద్యోగం చేశారన్నట్టుగా క్రియేట్ చేసి ఆ ఉద్యోగం ఉంది అది ఇదని చెప్పి పెళ్లి చేస్తారు. ఇంకా వీడేం చేస్తారు? ఆ పిల్లని అమ్మ నాన్న కింద పని మనిషిని పెట్టి ఈవిడ ఆ ఊర్లు ఈ ఊర్లు బలాదులు తిరిగి రాత్రులు తిరిగి 11, 12 వచ్చి బోర్లు పడుకుంటాడు పెళ్ళాం దగ్గర. పెళ్ళాం గట్టిగా మాట్లాడితే దానికైనా నేనుంది అంటాడు. అంటే వీడి ప్రతాపం ఏంటంటే వీడి టాలెంట్ బయట చూపిస్తారు కదా. వీడి అవసరాలు బయట తెచ్చుకోవాలి, కానీ వీడికి కావాల్సిన బంగారం, డబ్బు, అదనపు కట్నం పెళ్ళాం ఇవ్వాలి. ఇవ్వకపోతే పెళ్ళాం శత్రువు. ఎందుకు? పెళ్ళాం నచ్చదు వాడికి. వాడి పనులు బయట జరిగిపోతున్నప్పుడు పెళ్ళంతా పనేంది? ఇంకా వాడి పనులన్నీ వాడి బయట జరిగిపోతూ ఉంటాయి, ఇంకా పెళ్ళాం దేనికి? నాయన దయచేసి ఎవరైతే పెళ్లికి ముందు ఎవరైనా ప్రేమించుంటే మీ ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోండి. ఒకవేళ మీరు కట్నం కోసమే బతికే మనుషులైతే ఎవరిని ప్రేమించద్దు, అమ్మ నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి. మీ కోరికలు తీర్చుకోవడానికేమో బయట ప్రేయస్సులు ఉండాలా, తల్లిదండ్రుల కింద పని మనిషి కోసం ఇంట్లో కోడలు. అంటే ప్రేమించిన అమ్మాయి కట్నం కనకలు తాది కదా, ఊరికి ఊపుకుంటూ వస్తుంది కదా, అది నచ్చదు మనకి. అమ్మ నాన్న చూసిన అమ్మాయి అనుకో కట్నం బంగారం తెస్తుంది, వాళ్ళ ఇంట్లో పడి 3 నెలలు పడి 6 నెలలు పడి సంవత్సరాల తరబడి పడి తినొచ్చు. మనం కూడా కావాల్సిన చికెన్లు, మటన్లు, నాన్ వెజ్లు 3 పూట్ల పడతారు అత్తమ్మ అనుకుని ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటా ఉంటారు. ఇంక ఈ అమ్మాయితో వాడికి ఎందుకు? ఈ అమ్మాయితో పనేముంది? ఇంకా వాడి అవసరాలు బయట తీరిపోతున్నాయి. అమ్మ నాన్న కింద పని మనిషి. ఎందుకు చేసుకున్నావురా పెళ్లి అంటే మొఖానే చెప్తారమ్మా. మా అమ్మ నాన్న చూసుకోవడానికి చేసుకున్నా పెళ్లి, మా అమ్మ నాన్న చూసుకోవడానికి చేసుకున్నా, నాకు అవసరం లేదు, మా అమ్మ నాన్న చూసుకోవడానికి చేసుకున్నా, నాకు కావాల్సిన అవసరాలు నాకు బయట తీరుతున్నాయి అని. కానీ వీడు కూడా భార్య మీద అప్పుడప్పుడు ప్రేమ నటిస్తాడు. ఎందుకు తెలుసా? వాడికి కావాల్సిన బంగారం ఇవ్వాలి కదా, వాడికి కావాల్సిన డబ్బులు ఇవ్వాలి కదా, వాడికి కావాల్సిన అదనపు కట్నం ఇవ్వాలి కదా. సో ఎవరైతే పెళ్లికి ముందు వేరే అమ్మాయిని ప్రేమించి ఉంటారో మీ తల్లిదండ్రులు చెప్పి అమ్మాయిని పెళ్లి చేసుకోండి. లేకపోతే మీరు పెళ్లి చేసుకోవద్దు. సమాజం కోసమో మీ అమ్మ నాన్న కింద పని మనిషి కోసమో పెళ్లిళ్ళు చేసుకుని ఆడపిల్లలు గొంతులు కోయొద్దు. మళ్ళీ ఈ పని పాట లేని గాలి ఎదవలకి క్వాలిఫికేషన్ అమ్మాయిలు ఎలాంటి ఉంటాయి? వీళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ కొడుకు కర్రీ బొగ్గులాగా ఉంటాడు, లేదా అవతార్ గాడిలా ఉంటాడు, కానీ నా కొడుకు హీరో, నా కొడుకు తగ్గట్టు రెడీ అవ్వాలి, నా కొడుకు తగ్గట్టు రెడీ అవ్వు. ఈ అమ్మాయి ఏమో ఐశ్వర్యరాయ్ ఉంటది, వాడు చూస్తేనేమో సంపూర్ణేష్ బాబు లాగా ఉంటాడు. నా కొడుకు తగ్గట్టు రెడీ అవ్వు అంటారు కొంతమంది మామగారులు.
వాళ్ళ కొడుకు అంటే కాకిపిల్ల కాకి ముద్దులేండి. నేను తప్పు పట్టట్లా. ఇప్పుడు కొడుకుని నువ్వు ప్రేమగా చూసుకున్నావు, నీ కొడుకు ఎంతో అవతల కూతురు కూడా ఆ తల్లిదండ్రులకు అంతే కదా. నీ కొడుకు సమాజంలో పరువు ప్రదర్శన నిలబెట్టడం కోసం ఆపల జీవితాన్ని నాశనం చేయాలా? పని పాట లేని వాళ్ళకి కొంతమంది పెళ్లిళ్ళు చేసేది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పని మనిషి కోసం. మళ్ళీ పని మనిషి అందమైన పని మనిషి, ఆ పని మనిషి అందంగా ఉండాలి, ఆ పని మనిషి కట్నం తీసుకురావాలి, ఆ పని మనిషి బంగారం తీసుకురావాలి, ఆ పని మనిషి అదనపు కట్నం ఇవ్వాలి, ఆ పని మనిషి పెళ్లి అయ్యాక ఉద్యోగం కూడా చేసించి ఈ పని పాట లేని కొడుకుని పోషించాలి. ఇందుకోసం అనమాట కొంత స్వార్థపరమైన తల్లిదండ్రులు పెళ్లి చేసేది కొడుక్కి. ఏదో ఒక రోజు ఈ బండారం బయటపడదా? అది ఇట్లాంటి పెళ్లిళ్ళు చేసుకుంటారు, కట్నం అదనపు కట్నం అని వేధిస్తారు. ఆ అమ్మాయి మా అమ్మ నాన్న ఎక్కడ ఇస్తారు అంతనుకో సైలెంట్గా తీసుకొచ్చి పుట్టిన వదిలి పెడతారు. మళ్ళా కాపురానికి తీసుకెళ్లరు, మళ్ళా క్రియేట్ చేస్తారు అమ్మాయి గయ్యాల్ది. ఎందుకంటే మనలో లోపాన్ని కప్పుపుచ్చుకోవడానికి అమ్మాయి గయ్యాల్ది అని ముద్రేయాలి. అమ్మాయి గయ్యాల్ది ఎందుకైంది? నువ్వు మౌనంగా బయట బజార్లో ఎవరెవరితో అద్దె తిరుగులు తిరుగుతా ఇంట్లోకి వచ్చి మూసుకొని పడుకొని అటు కాపురం చేయకుండా అటు ఉద్యోగం చేయకుండా బంగారం తీసుకెళ్లి బ్యాంకుల్లో పెడతా, పెళ్ళంత ప్రేమగా ఉండకుండా పెళ్ళాన్ని పుట్టింటికి పంపిస్తుంటే ఇంకా అమ్మాయి నీతో ప్రేమగా ఉంటుందా? ఎంత దుర్మార్గంగా తయారయ్యారంటే మనుషులు. కనీసం మానవత్వం ఉండట్లా. ఈ అమ్మాయి మామగారిని కూడా అడిగిద్ది, మామయ్య మీ కొడుకు అలా బయటకు వెళ్ళొస్తున్నట్టే, వాడు మగాడు అమ్మాయి, ఏ టైంలోనే వెళ్ళొస్తుంటాడు, వాడు మగాడు అంటది. ఇంకా గట్టిగా మాట్లాడితే భార్య ఈయన తప్పులు చేసినా భర్తని పోషించాలా అని మామగారులు కూడా ఉన్నారు ఈ సమాజంలో. కొందరు మామగారులు మంచి తండ్రి లాంటి మామగారులు ఉన్నారు, కానీ కొంతమంది మామగారులు నాకు తెలుసా అంటే దానికి ఒక సామెత ఉంది, ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టిన మేస్తుందా అని. ఈ మామగారు అడ్డ తిరుగులు తిరిగి సంపాదించుకొని లేకపోతే చేస్తే అప్పులు చేస్తా, ఈ మామగారు అడ్డ తిరుగులు తిరిగి అప్పులు చేస్తే తిరుగుతుంటే కొడుకు కూడా అదే దారి పడతారు. ఎందుకంటే ఆవు చేలో మేస్తుంది, దూడ గట్టిన మేస్తుందా? ఆ దూడ కూడా ఏం చేస్తుంది? మా నాన్న అడ్డ తిరుగుతున్నాడు, నేను తిరగచ్చు, మా నాన్న అప్పులు చేస్తున్నాడు, నేను చేయొచ్చు. ఇంకా మామగారిని గట్టిగా ప్రశ్నించారు అనుకో ఈ కోడళ్ళు, మామగారు ఏమంటే నా భార్య ఎన్నో తప్పులు చేసి నన్ను పోషిస్తుందమ్మా, నాకు ఉద్యోగం లేని రోజుల్లో నువ్వు కూడా నీ మొగ్గుడిని అలానే పోషించు, తప్పు చేసినా సరే చప్పుడు కాకుండా బయటకు రాకుండా భర్తను పోషించుకోవాలా అనే మామగారు ఈ సొసైటీలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నాకు తెలుస్తూ ఉంటుంది కదా సొసైటీలో ఏం జరుగుతున్నాయి అనేది. అట్లా మామగారు అనమాట. అంటే కొడుకు చేతగారు నేనప్పుడు వాడికి పెళ్లి చేసినప్పుడు అంట ఈ మామగారు చెప్పే మాట, భార్య ఏ తప్పు చేసినా భర్తను పోషించుకోవాలి, అదే ధర్మం, 4 గోడల మధ్య ఇట్టాలి మాటలు మనం బయటకు రాకూడదు, ఎందుకంటే నా భార్య కూడా అలానే పోషించిందమ్మా అని చెప్పే వాళ్ళు ఉన్నారనమాట ఈ సొసైటీలో. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. సొసైటీ చాలా దారుణంగా ఉంది, దుర్మార్గులు ఉన్నారు. పెళ్లికి ముందు ఎంత మేల్కోగలిగితే అంత మేల్కోండి, గమనించండి. కట్నం మాట మీద ఉండి గట్టిగా మాట్లాడేవాడు కానివ్వండి, వాళ్ళ ఉద్యోగం గురించి ఎంక్వైరీ చేయడం కానివ్వండి, అసలు వాడికి పెళ్లికి ముందే మీతో ప్రేమగా మాట్లాడుతున్నా లేదో అర్థం చేసుకోండి. ఒకసారి మెసేజ్ చేస్తారు, ఇంకా తర్వాత ఇంకా రెస్పాన్స్ ఉంటుంది. ఎందుకంటే కట్న కానుకల గురించి మళ్ళీ మాయ మాటలు చేయడానికి అత్తమామలు కాల్స్ లో మాట్లాడుతూ ఉంటారు, రెగ్యులర్ గా టచ్ లో ఉండడానికి. మాకు ఫస్ట్ ఏం వద్దు అంటారు, తర్వాత గుంజాల్సిన గుంజుతారు. ఇంకా దీని గురించి వీడియో కంటిన్యూషన్ ఉందన్నమాట. అసలు కట్నం ఎందుకు ఇవ్వాలి ఆలోచించండి. చదువుకున్న అమ్మాయికి ఒక పక్క చదివి అమ్మాయి ఉద్యోగం చేసి జీతం సంపాదించే కెపాసిటీ ఉంది, పెళ్ళయ్యాక వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ అయ్యింది, ఇంకా కట్నం ఎందుకు ఇవ్వాలి? అబ్బాయి ఎంత సంపాదిస్తున్నా ఈ అమ్మాయి కూడా అంత సంపాదించగలదు, ఇంకెందుకు కట్నం ఇవ్వాలి? 2వ పాయింట్ బంగారం సరే పెడతారు, అది స్త్రీధనం అమ్మాయికి సంబంధించింది. ఇంకా వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళకి వండి పెట్టి 3 పూట్ల వాళ్ళ ఇంట్లో పనులు చేసేదానికి, వాళ్ళకి వంశానికి బిడ్డలు గడేదానికి మనం డబ్బులు ఇచ్చి పని మనిషిగా వెళ్ళాలా? ఆలోచించండి. కట్న కానుకలు ఇవ్వాల్సిన పనే లేదు. ఈ రోజులో ఇద్దరు సమానము. పెళ్ళయ్యాక కూడా అమ్మాయి ఉద్యోగం చేసి ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది, అమ్మాయి కూడా ఎక్స్ట్రా అమ్మాయి ఇంకా ఎక్కువ ఇంట్లో 3 పూట్ల పని చేసి పెడుతుంది, వాళ్ళ అమ్మ నాన్నకు సేవలు చేసి పెడుతుంది. అర్థమైందా? అన్ని పరంగా ఇప్పుడు కట్నం ఇస్తుంది, బంగారం ఇస్తుంది, పెళ్ళాక ఉద్యోగం చేసి డబ్బులు ఇస్తుంది, ఇంట్లో 3 పూట్ల పని చేస్తుంది. అసలు కట్నం ఎందుకు ఇవ్వాలండి? ఈ రోజుల్లో మీరు అంట్లు తోమే మనిషికి నెలకు జీతం పెట్టుకుంటే ఎంతో ఆలోచించండి. బట్టలు ఉతికే మనిషికి సపరేట్ గా ఎంత, ఇల్లు కసుజీ మిల్లు తెచ్చిపోతే ఎంత ఆలోచించుకోండి. మీ భార్య మీకు ఉచితంగా సేవలు చేయడానికి కూడా మీకు అందంగా ఉండాలి, డబ్బులు తీసుకురావాలి, కట్నం తీసుకురావాలి, బంగారం పెట్టాలి, పెళ్ళయ్యాక ఉద్యోగం చేసి జీతం మీ ఖాతాలో వేయాలి. తీరా ఆ పిల్లకి అనారోగ్యం వస్తే జీతం ఏమో మీరు తీసుకుంటారు, బిల్లు ఏమో హాస్పిటల్ బిల్లు ఏమో తల్లిదండ్రులు కట్టాలి. ఇంత దుర్మార్గంగా ఉన్నారు. కొంతమంది ఉద్యోగం చేసే ఆడవాళ్ళకు కూడా ఉద్యోగం చేయాలంట కోడలు, ఉద్యోగం చేసి జీతము వీళ్ళ చేతిలో పెట్టాలి. కానీ ఈ పిల్లకి అనారోగ్యం వస్తే మీ అమ్మాయికి బాగాలేదు, మా దగ్గర డబ్బులు మీరే చూపించుకోండి. ఇంకెందుకు ఉద్యోగం చేయాలి? అమ్మాయి ఉద్యోగం చేసే దేనికంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఈ అమ్మాయి భారం అవ్వకుండా. ఇప్పుడు ఈ అమ్మాయి జీతం నెలలో ఒక 20,000 సంపాదించి మీ చేతిలో పెడుతుంది, రేపు ఒక రోజు అమ్మాయి ఖర్చు బాగలేక ఒక 10,000 ఖర్చు అవుతాయి, అప్పుడు కూడా పుట్టింటోళ్ళే చూపించాలి. ఇంకెందుకు అమ్మాయి సంపాదించేది?
అమ్మాయి సంపాదించిన దాని మీద కూడా అమ్మాయికి హక్కు లేనప్పుడు ఇంకా ఎందుకు? అర్థమవుతలేదా క్లియర్ కట్ గా గొడ్డు చాకరీ చేస్తుందనేసి? ఆలోచించుకోండి. కట్న కానుకలు ఎందుకు ఇస్తున్నారు? కట్న కానుకలే కావాలి అని మొండికేసుకుని కూర్చున్నారు. రేపు పెళ్ళయ్యాక కట్నం కోసం ప్రాణాలు తీస్తారు, లేదా కట్నం కోసం విడాకులైనా ఇస్తారు. అదనపు కట్నం ఇవ్వలేదని వగదించుకునే వాళ్ళు ఉన్నారు. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నారు, డబ్బు రాకపోతే వదిలించుకుంటారు. ఒకడు కూడా ఇట్లనే చేశాడు. వాడు డబ్బు కోసం బంగారం కోసం పెళ్లి చేసుకున్నాడు. వాడికి ఆల్రెడీ పెళ్లికి ముందు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, దాంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ పెళ్ళయ్యాక భార్య మీద ప్రేమ రాదు. ఎలా వస్తుంది? వాడికి ఎవరితోనే ఉన్నప్పుడు. ఈ తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు, అయ్యా నువ్వు చదువు, నువ్వు ఉద్యోగం సద్యోగం చేయవు, నువ్వు గాలోడివి, నీకెవరు పిల్లనివ్వరు నాన్న, ఎట్టో మనకు ఒక పిల్లని ఇస్తున్నారు, చేసుకో, మా కోసం చేసుకోయా, మీ అమ్మ ఇంట్లో పని చేయలేకపోతుందంటే వాడు చేసుకున్నాడు. ఇంకా వాళ్ళు ఆశించినట్టు ఇక్కడ అదనపు కట్నం రాలేదు, ఏం రాలేదు. ఇంకా ఈ అమ్మాయి వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదని పుట్టింటికి తరిమేశారు, విడాకులు ఇచ్చేశారు. వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఎత్తుక్కుంటారు. ఇలాంటి ఘటనలు సొసైటీలో చాలా జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. నా వీడియోస్ ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా మోసపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మగవాళ్ళు కూడా మంచి వాళ్ళు, మహానుభావులు చాలా మంది ఉన్నారు. నాకు కూడా ఒక తమ్ముడు ఉన్నాడు. నేను ఎప్పుడు కూడా అబ్బాయిలకి యాంటీగా మాట్లాడట్లేదు, అమ్మాయిలకు కూడా మాట్లాడతాను. ఎందుకంటే నాకు తెలిసిన విషయంలో నేను మాట్లాడగలను. చాలా మంది అబ్బాయిలు భార్యని ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, బాధ్యతగా ఉండే వాళ్ళు ఉన్నారు, అత్తమామను కూడా చూసుకునే అల్లుళ్ళు ఉన్నారు, బంగారు లాంటి అబ్బాయిలు ఉన్నారు. మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఈ వీడియో ఎవరి కోసం మీకు అర్థమై ఉండొచ్చు. ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళ చేతిలో అమ్మాయిలు మోసపోకుండా ఉండడానికి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.